ఈరోజు మనం ఈ క్రింది పేర్కొన్న వాటిలో ఏవి సరైనవి కావు అని అడిగారు. సరైనవి కావు ఏంటి అని అడిగారు. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ. నేషనల్ బ్యాక్వర్డ్ కమిషన్ ఏదైతే ఉంటుందో ఇది కాన్స్టిట్యూషనల్ బాడీనా అని అడిగారు. నెక్స్ట్ జాతీయ మైనార్టీ కమిషన్ రాజ్యాంగబద్ధమైన సంస్థ. జాతీయ మహిళా కమిషన్ ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ. జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ అనేటువంటిది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ. ఇట్లా ఏవి సరైనవి అని అడిగారు. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ కరెక్టే. వాస్తవంగా 1992వ సంవత్సరంలో దీన్ని ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థగా ఏర్పాటు చేశారు. దీన్ని జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ని. ఆ తర్వాత ఏం చేశారనంటే 2018వ సంవత్సరంలో 102వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థగా ఏర్పాటు చేశారు. దీనికోసం రాజ్యాంగంలో ఆర్టికల్ నెంబర్ 338 క్యాపిటల్ బి అనేటువంటి ఆర్టికల్ ని రాజ్యాంగంలో నూతనంగా చేర్చి ఉన్నారు. కాబట్టి జాతీయ బీసీ కమిషన్ లేదా నేషనల్ బీసీ కమిషన్ అనేటువంటిది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ ప్రస్తుతం. కాబట్టి మొట్టమొదటిది సరైంది. జాతీయ మైనార్టీ కమిషన్ రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ అని అన్నారు, తప్పు. జాతీయ మైనార్టీ కమిషన్ అనేటువంటిది ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ. దీన్ని 1992లో ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థగా ఏర్పాటు చేశారు. 1993 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. కాబట్టి ఇది జాతీయ మైనార్టీ కమిషన్ అనేటువంటిది కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, స్టాట్యుటరీ బాడీ. నెక్స్ట్ జాతీయ మహిళా కమిషన్ ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ. ఎస్, 1990వ సంవత్సరంలో దీన్ని చట్టబద్ధమైనటువంటి సంస్థగా ఏర్పాటు చేశారు. 1992 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఏది? జాతీయ మహిళా కమిషన్ అనేటువంటిది. అదేవిధంగా జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ అనేటువంటిది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ అన్నారు. నేషనల్ ఎస్టీ కమిషన్ అనేటువంటిది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ అని అడిగారు. కరెక్టే కదా. వాస్తవంగా 1990వ సంవత్సరంలో 65వ రాజ్యాంగ సవరణ ద్వారా నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ ని రెండింటిని అంటే నేషనల్ ఎస్సీ కమిషన్ ని ఎస్టీ కమిషన్ ని ఉమ్మడిగా ఒక కాన్స్టిట్యూషనల్ బాడీగా ఏర్పాటు చేశారు. 1990లో 65వ రాజ్యాంగ సవరణ ద్వారా అప్పుడు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, ఎప్పుడు 1990లో. ఆ తర్వాత ఏం జరిగిందనంటే 2003వ సంవత్సరంలో 89వ రాజ్యాంగ సవరణ ద్వారా వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎస్టీల కోసం ప్రత్యేకంగా నేషనల్ ఎస్టీ కమిషన్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశారు. నేషనల్ ఎస్టీ కమిషన్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశారు. అంటే 2003 నుంచి నేషనల్ ఎస్సీ కమిషన్ వేరుగా, నేషనల్ ఎస్టీ కమిషన్ అనేటువంటిది వేరుగా పనిచేస్తూ ఉన్నాయి. ఓకేనా? రైట్. ఇందులో ఏవి సరికావు అని అడిగారు కాబట్టి ఏది సరికాదు? కేవలం బి మాత్రమే సరికానటువంటి అంశం ఉంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్లో చూడండి, ఆప్షన్ నెంబర్ 1 ఏసీడీనా, ఏబిడి, ఏ మరియు బినా, ఏడిసినా లేదా బి మాత్రమే అని అడిగారు. ఇక్కడ బి మాత్రమే ఇక్కడ సరికానటువంటి అంశం, మిగిలిన అన్ని కూడా సరైనటువంటి అంశాలు ఉన్నాయి. ఆ తర్వాత రెండో ప్రశ్న చూడండి ఏమని అడిగారు. రెండో ప్రశ్న, 1998 అసెంబ్లీ ఎన్నికలలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను మొదటిసారి ఏ రాష్ట్రాల్లో ఉపయోగించారని అడిగారు. 1998వ సంవత్సరంలో ఈవీఎంలు ఉన్నాయి కదా, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్. ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ని ఏ రాష్ట్ర విధానసభ ఎన్నికల్లో ఉపయోగించారని అడిగారు. ఇది బండగా గుర్తుపెట్టుకోండి. మనం 1982వ సంవత్సరంలో గతంలో మనం ఓటు ఎలా వేసేవాళ్ళం? పేపర్ మీద ఇలా గుద్ది ఆ పేపర్ని మడతబెట్టి బ్యాలెట్ బాక్సులో వేసేవాళ్ళం. అయితే ఈ బ్యాలెట్ బాక్సుల్లో అంటే ఈ బ్యాలెట్ బాక్సుల రూపం వాటిలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు తీసుకురావాలని చెప్పేసి 1990లో మనకు దినేష్ గోస్వామి కమిటీ సిఫారసు చేసింది.
తార్కుండే కమిటీ కూడా సిఫారసు చేసింది. అయితే వివిధ కమిటీల యొక్క సిఫారసులను అనుసరించి 1982లో ఈ పదం గుర్తుపెట్టుకోండి, 1982లో కేరళ రాష్ట్రంలోని నార్త్ పరవూర్ పిఏ, ఈ పదం కూడా గుర్తుపెట్టుకోండి, పరవూర్ అనేటువంటి ఎమ్మెల్యే ఉప ఎన్నికలలో, అంటే విధానసభ ఉప ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా ఈవీఎంలను ఉపయోగించారు. ఆ తర్వాత 1999వ సంవత్సరంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ ఈ 3 రాష్ట్ర విధానసభలుగా జరిగినటువంటి ఎన్నికల్లో ఈవీఎంలను ఉపయోగించడం జరిగింది. ఆ తర్వాత 2004 నుంచి దేశవ్యాప్తంగా ఈ ఈవీఎంలు అనేటివి అమల్లోకి వచ్చాయి. ఓకేనా, రైట్. సో ఇక్కడ చూద్దాం. సో మధ్యప్రదేశ్, రాజస్థాన్ మరియు హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ మరియు బీహార్, తెలంగాణ మరియు కేరళ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ మరియు ఢిల్లీ అని అడిగారు. సో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ అనేటువంటిది ఆన్సర్. సో ఆప్షన్ నెంబర్ 1 డి, ఆప్షన్ నెంబర్ సి, ఆప్షన్ నెంబర్ బి, 4th లో ఏ ఉంది. ఇందులో ఆన్సర్ ఏంది? డి కదా. డి ఎక్కడ ఉందంటే 1లో ఉంది. ఓకేనా, దేంట్లో ఉంది? 1లో ఆన్సర్ అనేటువంటిది ఉంది. ఆ తర్వాత థర్డ్ ప్రశ్న చూడండి. ఇందులో థర్డ్ ప్రశ్న, రైట్. ఈ క్రింది వాన్లో సరైనవి గుర్తించండి అని అడిగారు. ఈ క్రింది వాన్లో సరైన వాటిని గుర్తించండి అని అడిగారు. రాజ్యాంగంలోని, ఓకేనా, రాజ్యాంగంలోని 4A అనేటువంటి భాగంలో ప్రాథమిక విధులు పొందపరిచి ఉన్నాయి. మొత్తం 11 ప్రాథమిక విధులు ఉన్నాయి. పూర్వపు సోవియట్ యూనియన్ రాజ్యాంగం నుంచే ప్రాథమిక విధులు అనేటువంటి భావాన్ని గ్రహించడం జరిగింది. 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విధుల్ని రాజ్యాంగంలో పొందపరచడం జరిగింది. సో ఇట్లా ఏ సరైనవి అని అడిగారు. అయితే ఇక్కడ మనం చూద్దాం, చూడండి. 4A అనేటువంటి భాగంలో ప్రాథమిక విధులు ఉన్నాయి. మొత్తం 11 ఉన్నాయి. పూర్వపు సోవియట్ యూనియన్ నుంచి తీసుకోవడం జరిగింది. 44వ రాజ్యాంగ సవరణ ద్వారా కాదు వీటిని తీసుకున్నది. సో 1976వ సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా వీటిని 4A అనేటువంటి భాగంలో ఉంచారు. 4A అనేటువంటి భాగంలో ఉంచారు. అదే ఆర్టికల్ గానైతే ఆర్టికల్ 51 క్యాపిటల్ ఏలో ఉంచారు. ఏ ఆర్టికల్లో ఉంచారు? సో ఆర్టికల్ నెంబర్ 51 క్యాపిటల్ ఏలో ఉంచారు. ఓకేనా, ఆర్టికల్ 51 క్యాపిటల్ ఏలో ఉంచారు. వాస్తవంగా భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ప్రాథమిక విధులు మన రాజ్యాంగంలో లేవు. అయితే 1976వ సంవత్సరంలో స్వరణ్ సింగ్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశాం. ప్రాథమిక విధుల్ని రాజ్యాంగాల్లో చేర్చడానికి అవసరమైనటువంటి సిఫారసులు చేయండి అని చెప్పి మనం సర్దార్ స్వరణ్ సింగ్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తే, ఆ సర్దార్ స్వరణ్ సింగ్ నేతృత్వంలో ఉన్నటువంటి కమిటీ ఏం చెప్పిందనంటే, సో మొత్తం 8 ప్రాథమిక విధుల్ని చేర్చమని చెప్పింది. అందుట్లో 2ని మనం తీసుకోలేదు, 6 తీసుకున్నాం. ఆ 6తో పాటు ఇంకొక 4ని కలిపి మొత్తం 10 ఉంచాం ప్రారంభంలో. అంటే 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 10 ఉంచాం. అయితే 2002వ సంవత్సరంలో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 11వ ప్రాథమిక విధిని కూడా రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. 6 నుంచి 14 సంవత్సరాల లోపల ఉన్నటువంటి బాలబాలికలకు ఉచిత ప్రాథమిక విద్య అనేటువంటి దాన్ని అందించాలి అనేటువంటి 11వ ప్రాథమిక విధి అనేటువంటి దాన్ని చేర్చడం జరిగింది. అయితే సర్దార్ స్వరణ్ సింగ్ నేతృత్వంలో ఉన్నటువంటి కమిటీ చెప్పినటువంటి 8లో 2 తీసుకోలేదు కదా. ఆ తీసుకున్నటువంటి 2 ఏంటంటే, 1 సకాలంలో అందరూ పన్నులు కట్టాలి, ఎవరైతే పన్నులు కట్టరో వారి మీద చర్యలు కూడా తీసుకోవాలి అనే 2 అంశాలని మనం పరిగణలోకి తీసుకోలేదు. రైట్. సో ఇందులో సరైనవి ఏవి అన్నారు కాబట్టి ఏ కామా బి కామా సి మాత్రమే సరైనవి ఉన్నాయి. అందులో ఏ ఉందో చూద్దాం. చూడండి, 1వ దాంట్లో ఏముంది? ఏ మరియు బి మాత్రమే సరైంది. ఏ, బి మరియు సి మాత్రమే సరైంది. ఇంకా ఆప్షన్ కూడా చదవాల్సిన అవసరం లేదు. 2వది వచ్చి మనకు సరైనటువంటి ఆన్సర్ గా ఉంది. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ 4వ ప్రశ్న చూద్దాం. చూడు, 4వ ప్రశ్న. సో జత చేయండి అని అడిగారు. ఏమని అడిగారు? జత చేయండి అని అడిగారు. సో ఇలాంటి ఒక్కటి తెలిసినా కానీ మనకు ఆన్సర్ అనేటువంటి తెలిసిపోతుంది. సో ఇక్కడ ముఖ్యమంత్రి ఇచ్చారు, భారత రాష్ట్రపతి ఇచ్చారు, ఉపరాష్ట్రపతి ఇచ్చారు, గవర్నర్ ఇచ్చారు. ఇక్కడ దేశ అధినేత, రాష్ట్ర ప్రభుత్వ అధినేత, రాష్ట్ర రాజ్యాంగ అధినేత, రాజ్యసభ చైర్మన్ అడిగారు.
సరే ఇక్కడ మనకు ఇలా ఇచ్చినప్పుడు ఒక్కటి మనకు ఆన్సర్ తెలిసినా కానీ ఆన్సర్ పెట్టచ్చు. సో ఇక్కడ రాజ్యసభ చైర్మన్ ఉన్నారు కదా, రాజ్యసభ చైర్మన్ ఎవరు ఉంటారు? ఉపరాష్ట్రపతి రాజ్యసభలో మెంబర్ కాదు, కానీ రాజ్యసభకు హోదా రీత్యా చైర్మన్ గా వ్యవహరిస్తారు. కాబట్టి ఇక్కడ ఉపరాష్ట్రపతి అనేటువంటిది ఉంది కదా, ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ అంటే ఇక్కడ మనకు సికి 4 అనేటువంటిది ఉండాలి. ఎక్కడ ఉందో చూడండి, సికి 4 అనేటువంటిది, సికి 3 ఉంది, సికి 2 ఉంది, సికి 3 ఉంది, సికి 4 ఉంది. అంటే 4 కాదు, 3 కాదు, 1 కాదు. సో ఆన్సర్ 2 డైరెక్ట్ గా మనకి తెలిసిపోయింది. సో ఇలాంటి బిట్స్ కూడా ఇస్తున్నారు ఎగ్జామ్ లో. మన గ్రూప్ 1 ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నిర్వహించింది కదా, ఆ గ్రూప్ 1 నిర్వహించినప్పుడు అందులో మీరు కానీ చూసినట్లయితే ఇలా ఒక్క ఆప్షన్ తెలిసినా కానీ ఆన్సర్ అనేటువంటి దాన్ని పెట్టచ్చు. సరే చూద్దాం, చూడండి. ముఖ్యమంత్రి, ఓకేనా, ముఖ్యమంత్రి. ఇక్కడ ముఖ్యమంత్రిలో ఏమొస్తుంది? దేశ అధినేత, రాష్ట్ర ప్రభుత్వ అధినేత, రాష్ట్ర రాజ్యాంగ అధినేత. సో జాగ్రత్తగా చూడండి, భారతదేశం అనేటువంటిది పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని అమలు చేస్తూ ఉంది. అంటే ఇండియా ఫాలోడ్ బై పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ ది గవర్నమెంట్, వీఆర్ అడాప్షన్ ఫ్రమ్ ది బ్రిటన్. అంటే భారతదేశం అనేటువంటిది పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని అమలు చేస్తా ఉన్నది. ఈ పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని మనం బ్రిటన్ నుంచి తీసుకున్నాం. పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానంలో కేంద్రంలో గానైతే ఒక ఆయన దేశ అధినేత ఉంటాడు, ఒక ఆయన కేంద్ర ప్రభుత్వ అధినేత ఉంటాడు. దేశ అధినేత నామమాత్రమైన అధిపతిగా వ్యవహరిస్తుంటాడు, దేశ అధినేత వాస్తవమైన అధిపతిగా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ నామమాత్రమైనటువంటి అధిపతి కేంద్రంలో రాష్ట్రపతి, వాస్తవమైన అధిపతి వచ్చి కేంద్రంలో ప్రధానమంత్రి. రాష్ట్రంలో కూడా మనం కేంద్రంలో లెవెల్లో రాష్ట్రంలో కూడా పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానం అమలు చేస్తూ ఉన్నాం. పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానంలో 2 రకాలైనటువంటి అధిపతులు ఉంటారు. ఒక ఆయన రాష్ట్ర రాజ్యాంగ అధినేత, ఒక ఆయన రాష్ట్ర ప్రభుత్వ అధినేత. రాష్ట్ర రాజ్యాంగ అధినేత గవర్నరు, రాష్ట్ర ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి. సో గవర్నర్ ఇక్కడ వచ్చి నామమాత్రమైన అధిపతిగా వ్యవహరిస్తారు, ముఖ్యమంత్రి వాస్తవమైనటువంటి అధిపతిగా వ్యవహరిస్తారు. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి అనేటువంటి ఆయన ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వ అధినేత. అంటే ఏకి 2 అనేటువంటిది ఉండాలి. ఏదో ఏకి 2 ఉంది కదా. సో భారత రాష్ట్రపతి, ఇందాక మనం చెప్పాం, భారత రాష్ట్రపతి అనేటువంటి ఆయన దేశ అధినేత, హెడ్ ఆఫ్ ది స్టేట్ లేదా హెడ్ ఆఫ్ ది నేషన్. ఓకే, రైట్. సో ఇక ఉపరాష్ట్రపతి వచ్చి రాజ్యసభ చైర్మన్. గవర్నర్ ఎవరు? రాష్ట్ర రాజ్యాంగ అధినేత, రాష్ట్ర రాజ్యాంగ అధినేత. రైట్, జాగ్రత్తగా చూడండి. ఒకసారి మనం కానీ చూసినట్లయితే మనం ఏ రకమైన ప్రభుత్వ విధానం అమలు చేస్తూ ఉన్నాం? సో మీ అందరికి కూడా తెలుసు, పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని అమలు చేస్తూ ఉన్నాం. ఓకేనా, పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానం అనేటువంటి దాన్ని అమలు చేస్తూ ఉన్నాం. ఈ పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానంలో 2 రకాలైనటువంటి అధిపతులు ఉంటారు. ఒక ఆయన రాజ్యాంగ అధినేత, రాజ్యాంగ అధినేత. సో ఇంకొక ఆయన ఎవరు? ప్రభుత్వ అధినేత. ఇంకొక ఆయన ఎవరు? ప్రభుత్వ అధినేత. సో రాజ్యాంగ అధినేతను మనం ఏమంటామంటే నామమాత్రపు అధిపతి అని పిలుస్తారు. సో నామమాత్రపు అధిపతి అని పిలుస్తారు. సో ప్రభుత్వ అధినేతను ఏమని పిలుస్తారంటే వాస్తవమైన అధిపతి అని పిలుస్తారు. సో ఇతను ఇంగ్లీష్ లో ఏమని పిలుస్తారంటే టిట్యులర్ హెడ్ అని పిలుస్తూ ఉంటారు. టిట్యులర్ హెడ్ అని పిలుస్తారు, లేదా డిజరీ సావరిన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ఎవరైనా అంటే రాష్ట్రపతి. ఓకేనా, రాష్ట్రపతి. సో ఇతను ఏమని పిలుస్తారంటే ఇంగ్లీష్ లో రియల్ హెడ్ అని పిలుస్తారు, లేదా డిఫాక్టో సావరిన్ అని కూడా పిలుస్తారు. డిఫాక్టో సావరిన్ అని కూడా పిలుస్తారు. సో ఇతను ఎవరంటే ప్రధానమంత్రి. ప్రధానమంత్రి ఇదే రాష్ట్రాల్లోకి వచ్చేటప్పటికి సో ఇక్కడ రాష్ట్రపతి ప్లేస్ లో ఎవరుంటారు? రాష్ట్రాలలో గవర్నర్ ఉంటారు. రాష్ట్రాల్లోకి వచ్చేటప్పటికి ప్రధానమంత్రి ప్లేస్ లో ఎవరు ఉంటారంటే సీఎం అనేటువంటి ఆయన ఉంటారు. ఓకేనా, సీఎం అనేటువంటి ఆయన ఉంటారు. రైట్. సో ఇది వీళ్ళు అడిగినటువంటి ప్రశ్న. కొద్దిగా జాగ్రత్తగా మనం చూసుకొని ఆన్సర్ అనేటువంటి దాన్ని చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. రైట్. సో నెక్స్ట్ 5వ ఒకసారి మనం చూద్దాం.
ఐదోది కూడా చాలా బాగా ఇచ్చారు. జతపరచండి అని ఇచ్చారు. జతపరచండి అని ఇచ్చినప్పుడు మనం ఎలిమినేషన్ ప్రొసీజర్ లో వెళ్ళాలి. సో ఒక ఆయన జిఎంసి బాలయోగి ఎవరో మీ అందరికి కూడా తెలుసు. సో జిఎస్ పాఠక్, అదేవిధంగా ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్, ఐకే గుజ్రాల్, ఈ పక్క ప్రధానమంత్రి, భారత రాష్ట్రపతి, భారత ఉపరాష్ట్రపతి, లోక్సభ స్పీకర్ అన్నారు. సో ఇక్కడ మీ అందరికి కూడా తెలుసు జిఎంసి బాలయోగ్ అనేటువంటి ఆయన మన తెలుగు వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వ్యక్తి. 1999 నుంచి లోక్సభ స్పీకర్ గా ఉన్నారు. అయితే ఈయన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు, మీ అందరికి కూడా తెలుసు. కాబట్టి ఇతను లోక్సభ స్పీకర్. అదేవిధంగా జిఎస్ పాఠక్ అనేటువంటి ఆయన మీ అందరికి కూడా తెలుసు, ఇతను ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. నెక్స్ట్ అదేవిధంగా ఐకే గుజ్రాల్. సో ఐకే గుజ్రాల్ అనేటువంటి ఆయన ఎవరు? ప్రధానమంత్రి. సో ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ అనేటువంటి ఆయన ఎవరు? ఈ ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ అనేటువంటి ఆయన భారత రాష్ట్రపతిగా పనిచేశారు. ఇవన్నీ ఫండమెంటల్, ఇవన్నీ కూడా, ఇది పెద్ద ప్రశ్న కూడా ఏం కాదు. సో కాబట్టి ఇక్కడ ఏకి 4 ఉండాలి. ఏకి 4 ఎక్కడెక్కడ ఉన్నాయి చూడు, ఇక్కడ ఒకటో దాంట్లో లేదు కాబట్టి కొట్టండి. సో ఏకి 4 రెండిట్లో ఉంది. సో ఏకి 4 మూడిట్లో కూడా ఉంది. ఏకి 3. సో కాబట్టి దీన్ని కూడా కొట్టేయండి. అంటే 2 అన్న ఆన్సర్ అయి ఉండాలి, 3 అన్న ఆన్సర్ అయి ఉండాలి. నెక్స్ట్ రెండోది చూద్దాం. జిఎస్ పాఠక్, ఇతను ఎవరు? ఉపరాష్ట్రపతిగా పనిచేశారు కదా. బి అనేటువంటి దానికి 3 ఉండాలి. సో బి అనేటువంటి దానికి 3 ఉండాలి. ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇది కూడా కాదు. ఇక మిగిలింది ఏంటంటే 3వది, ఇంకా తిరిగి లేకుండా పెట్టచ్చు అంతే ఇక ఆన్సర్. సో ఇలా మనం ఒక ప్రశ్న వచ్చినప్పుడు దానికి 360 degrees లో మొత్తాన్ని కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. రైట్.